శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. దీంతో కాసేపట్లో శ్రీశైలం డ్యాం గేట్లను ఎత్తనున్నారు అధికారులు. 3 గేట్ల ద్వారా నీటిని విడుదల చేయబోతున్నారు. 80,000 క్యూసెక్ల సాగర్కు విడుదల చేయనున్నారు. ఇన్ఫ్లో 4,67,000 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 63,138 క్యూసెక్లుంది. శ్రీశైలం డ్యాం పూర్తి సామర్థ్యం 885 అడుగులైతే ప్రస్తుతం 879.90 అడుగులకు చేరుకుంది. కాసేపట్లో గేట్లెత్తి నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేయనున్నారు. శ్రీశైలం డ్యాం నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ దేవి. శ్రీశైలం జలాశయం గేట్లు కొద్దిసేపట్లోనే ఎత్తనున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేయనున్నారు. దాదాపు జూలై 15 నుంచి శ్రీశైలం జలాశయానికి వరద క్రమంగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం వరద పోటెత్తింది. తుంగభద్ర, కృష్ణా నదుల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు శ్రీశైలం జలాశయంలో వచ్చి చేరుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 4,67,000 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయంలో చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం చాలా వేగంగా పెరుగుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులైతే ప్రస్తుతం 879.90 అడుగులు ఉంది. 215 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం అయితే ప్రస్తుతం 182.6050 టీఎంసీల నీరు చేరింది. 63,000 క్యూసెక్కుల నీటిని కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఇప్పటికే విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 3,26,000 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయంలో చేరుతుండగా సుంకేస్ల నుంచి అంటే తుంగభద్ర నది నుంచి 1,40,000 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయంలో చేరుతోంది. అంటే 4 లక్షలకు పైగా వరద వచ్చే సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. 2009 వరదల్లో వచ్చింది. ఆ తర్వాత 1-2 సందర్భాల్లో మాత్రమే ఈ స్థాయిలో వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతుంది. దీంతోనే పెద్ద ఎత్తున శ్రీశైలం జలాశయం చాలా వేగంగా నీటి మట్టం పెరుగుతూ వచ్చింది. ఒకవైపు తుంగభద్ర ఎగువన కురిసిన భారీ వర్షాలకు హొస్పేట్లోని తుంగభద్ర ప్రాజెక్టు కూడా నిండి దిగువకు 1,50,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఆల్మట్టి ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు నిండి ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకుంది. ఇవాళ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 3 గేట్లు ఎత్తి దిగువకు అంటే 80,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 80,000 స్పిల్వే ద్వారా, అట్లాగే విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా 63,000 క్యూసెక్కులు అంటే దాదాపు 1,40,000 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్కు చేరుతుంది. బహుశా ఈ స్పెల్లోనే నాగార్జున సాగర్ కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం 4,67,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. మరికొద్ది రోజుల పాటు ఇదే వరద ఉధృతి ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. అంటే శ్రీశైలం జలాశయానికి వచ్చిన ప్రతి చుక్క నీరు సాగర్కు విడుదల చేస్తారు. అంటే రోజుకు దాదాపు 40 టీఎంసీలకు పైగానే ఇక్కడ నుంచి విడుదల చేయాల్సి ఉంటుంది. దీంతో మనం చూడొచ్చు శ్రీశైలం గేటు 1 ఎత్తారు, నీటిని దిగువకు విడుదల చేశారు. మరో 2 గేట్లు కూడా ఎత్తి దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. ఒక్కొక్క గేట్ నుంచి 27,000 క్యూసెక్ల నీరు విడుదల చేస్తారు. అట్లాగే 3 గేట్ల నుంచి అంటే 80,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తారు. మనం చూడొచ్చు పాల పొంగుల జలాశయం నుంచి నీరు ఉప్పొంగి కృష్ణమ్మ దిగువకు ఉరకలెత్తుతూ ప్రవహిస్తోంది. ఈ నీరంతా కూడా శ్రీశైలం నాగార్జున సాగర్ చేరుతుంది. ఈ భారీ వర్షాలతో వచ్చిన వరదతో మొత్తం జలాశయాలన్నీ ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండాయి. ఒకవైపు కర్ణాటకలో ఆల్మట్టి ప్రాజెక్టు కావచ్చు, మరొకటి నారాయణపూర్, అట్లాగే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న జూరాల ప్రాజెక్టు, ఇలా మొత్తం ప్రాజెక్టులన్నీ నిండి శ్రీశైలం చేరాయి. మరోవైపు తుంగభద్ర నదిలో కూడా అదే పరిస్థితి. హొస్పేట్లోని తుంగభద్ర జలాశయం, అట్లాగే కర్నూలు జిల్లాలో సుంకేస్ల జలాశయం, మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా నిండి శ్రీశైలం జలాశయానికి చేరుకున్నాయి. అంటే ఈ జూలై 17 నుంచి ప్రారంభమైన వరద నీరు ఇవాళ 30వ తేదీ అంటే కేవలం 13 రోజుల్లో శ్రీశైలం జలాశయానికి పూర్తి స్థాయి నీటి మట్టం చేరిందని చెప్పవచ్చు. ఎగువన భారీగా వరద వస్తున్న నేపథ్యంలో ఇంకా శ్రీశైలం జలాశయం 879 అంటే 880 అడుగులు ఉండగానే దిగువకు విడుదల చేశారు. సాధారణంగా అయితే 210 టీఎంసీలు దాటిన తర్వాత గానీ కిందికి దిగువకు విడుదల చేసే అవకాశం ఉండదు. అయితే ప్రస్తుతం
182 టీఎంసీలు మాత్రమే శ్రీశైలం జలాశయానికి చేరుకున్నాయి. ఎగువన 4 లక్షలకు పైగా టీఎంసీల క్యూసెక్కుల నీరు వస్తున్న కారణంగా ముందుగానే గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. మనం చూడొచ్చు, చాలా ఉధృతంగా కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. మరి 2 గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇవాళ సాయంత్రం మరి రాత్రిలోపు రేపు ఉదయానికి మరికొన్ని గేట్లు అంటే 5-6 గేట్లు ఎత్తే అవకాశం ఉంది. అంటే ఒక్కొక్క గేట్ ద్వారా 10 అడుగులు ఎత్తితే 27,000 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తుంది. అంటే 5 గేట్లు ఎత్తితే 1,00,000 క్యూసెక్కులు అంటే 5,30,000 క్యూసెక్కుల వరకు దిగువకు ప్రవహిస్తుంది. ఇక మరోవైపు సాగర్కి విద్యుత్ ఉత్పత్తి ద్వారా కూడా దాదాపు 60,000 క్యూసెక్కులు ప్రవహిస్తుంది. అంటే రోజుకు కనీసం ఇప్పటికే 2 లక్షలకు పెంచే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా వరద ఉధృతిని బట్టి దీన్ని 4 లక్షల క్యూసెక్కుల వరకు పెంచే అవకాశం కూడా ఉంటుంది. అంటే నీటి ప్రస్తుతం గేట్లు ఒక్కొక్క గేటు 10 అడుగులు ఎత్తారు. వరద ఉధృతిని బట్టి ఆ ఎత్తును కూడా పెంచే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం మనం చూస్తున్న ఈ నది ద్వారా ఈ గేట్ల నుంచి మొత్తం ఉన్న ఈ గేట్ల నుంచి 13 లక్షల క్యూసెక్కులు నీటిని విడుదల చేయవచ్చు. గతంలో 2009లో వరదలు వచ్చిన సమయంలో మాత్రమే 13 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు కాబట్టి 4 లక్షల క్యూసెక్కులకు పైగానే వరద ఉధృతుంది. ఆ నేపథ్యంలోనే నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. మనం చూడొచ్చు, 2వ గేట్ నుంచి కూడా నీటిని దిగువకు విడుదల చేశారు. మరొక గేట్ను కొద్దిసేపట్లోనే తెరవనున్నారు. ఆ గేట్ నుంచి కూడా 10 అడుగులు ఎత్తి 27,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తారు. మొత్తం మీద ప్రస్తుతం అయితే 3 గేట్ల ద్వారా 80,000 క్యూసెక్కుల నీటిని సాగర్కి విడుదల చేస్తారు. 63,000 క్యూసెక్కుల నీరు జల విద్యుత్ ద్వారా ఇప్పటికే ముందుకు వెళ్తున్నాయి. దీంతో 1,40,000 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్ళినట్టుంటుంది. సో దీన్ని బట్టి సాగర్ కూడా చాలా వేగంగా నీటి మట్టం పెరిగే అవకాశం ఉంటుంది. రేపు ఎల్లుండి ఈ శ్రీశైలం నుంచి విడుదల చేసే నీటి శాతాన్ని కూడా క్రమంగా పెంచే అవకాశం ఉంటుంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయిలో అంటే 880 అడుగులకు చేరుకున్న తర్వాత వచ్చిన నీటిని వచ్చినట్టుగా అంటే 4 లక్షల క్యూసెక్కులు పైనుంచి వస్తే ఆ మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తారు. అంటే పైనుంచి జలసంఘం అధికారులు హెచ్చరికలు కూడా ఉన్నాయి. జలాశయాలు పూర్తి స్థాయిలో నిండాయి, తగినంత కుషన్ను పెట్టుకోవాలి, ఎగువ నుంచి భారీ వరద వస్తోంది. ఈ నేపథ్యంలో తగినంత కుషన్ పెట్టుకోవాలని అన్ని జలాశయాల అధికారులకు కూడా సిడబ్ల్యూసీ అధికారులు స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎందుకంటే ఎగువన భారీ వరద వస్తే జలాశయాల్లో తగినంత కుషన్ లేకపోతే ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది, ముంపున గురయ్యే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో 3 రోజుల ముందుగానే నారాయణపూర్ జలాశయం నుంచి అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వరద ఉధృతి క్రమంగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జలాశయాల్లో కుషన్ను తగినంత ఉంచుకోవాలని ఆదేశించారు. ఆ మేరకు తుంగభద్ర జలాశయం నుంచి కూడా మొదట 80,000 క్యూసెక్కులు విడుదల చేసినప్పటికీ అది క్రమంగా పెంచి దాదాపు 1,50,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మొత్తం మీద తుంగభద్ర, కృష్ణ 2 నదుల నుంచి శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతోంది. 4,67,000 క్యూసెక్కుల వరద ఉధృతి శ్రీశైలంలో జలాశయం మనం చూడొచ్చు. 3వ గేట్ను కూడా ఓపెన్ చేశారు. ఈ దృశ్యాలు చూసేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తితే చాలా సుందరమైన దృశ్యాలు ఇక్కడ ఆవిష్కృతం అవుతాయి. 2 కొండల మధ్య నిర్మించిన శ్రీశైలం జలాశయం మధ్యలో ఉన్న బ్యారేజ్ నుంచి ఎగిసి పడుతున్న కృష్ణా జలాలు చాలా సుందరంగా ఉంటాయి. అంటే అవి నీళ్లలా కాకుండా పాల పొంగులా మనకు కనిపిస్తాయి. ఈ దృశ్యాలను చూసేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలు పర్యాటకులు ఇక్కడికి చేరుకున్నారు. దాదాపు 2 గంటల నుంచి కూడా ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులంతా వాహనాలను నిలిపి ఈ గేట్లు ఎత్తే దృశ్యాలను చూసేందుకు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ నుంచి శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలోనే శ్రీశైలం బ్యారేజ్ ప్రాజెక్ట్ ఉంటుంది. వీళ్ళ మొత్తం ట్రాఫిక్ కూడా జామ్ అయింది. మనం చూస్తే ఈ పచ్చని కొండల మధ్యలో ఉన్న ఈ ప్రాంతాలను చూస్తే కూడా పెద్ద ఎత్తున జనం ఇక్కడ ఉన్నారు. ఈ గేట్లు ఎత్తే దృశ్యాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో, వేల సంఖ్యలో ఇప్పటికే జలాశయానికి చేరుకున్నారు. మనం చూస్తే ఆ కొండ ప్రాంతం పైన ఉండే రోడ్డు మార్గం మీద కూడా అక్కడ కూడా నిల్చొని జనాలు ఈ
గేట్లు ఎత్తడం ద్వారా వచ్చే సుందర దృశ్యాన్ని చూసేందుకు 2 గంటలుగా ఎదురు చూస్తున్నారు. వేలాది మంది ఇక్కడికి చేరుకున్నారు. ఫలితంగా ఇక్కడ శ్రీశైలం హైదరాబాద్ మార్గంలో ట్రాఫిక్ కూడా జామ్ అయింది. మనం చూద్దాం, మనం క్రమంగా నీటి శాతం పెరుగుతోంది. అంటే గేట్లు 10 అడుగుల వరకు ఎత్తుతున్నారు. అంటే ఎత్తు పెరిగే కొద్దీ నీటి శాతం కూడా పెరుగుతుంది. దీంతో మనం చూస్తే ఈ పొంగు ఒక్కసారి మనం చూడొచ్చు, పాల పొంగులాగా శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలు ఉరకలెత్తుతూ ముందుకు సాగుతున్నాయి. ఈ దృశ్యాలను చూసేందుకు పెద్ద ఎత్తున శ్రీశైలం జలాశయం వద్దకు ఇక్కడ సున్నిపెంట వాసులే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి శ్రీశైలం క్షేత్రానికి వచ్చిన భక్తులు కావచ్చు, ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. రేపటి నుంచి మరింత శాతం శ్రీశైలం జలాశయం నుంచి దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తం మీద జూలై 17 నుంచి ప్రారంభమైన వరద ఉధృతి ఇప్పటికి నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇదే వరద ఉధృతి కొనసాగితే రోజుకు 40 టీఎంసీలకు పైగానే శ్రీశైలం జలాశయానికి చేరుకుంటాయి. అంటే ప్రస్తుతం 4,67,000 క్యూసెక్కుల వరద ఉధృతి ఉంది. అంటే ఈ లెక్క ప్రకారం అయితే 42 టీఎంసీల నీరు, అంటే 24 గంటలు ఇదే ప్రవాహం కొనసాగితే 42 టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయానికి చేరే అవకాశం ఉంటుంది. శ్రీశైలం జలాశయం రేపటికి పూర్తి అంటే 880 అడుగులకు చేరిన తర్వాత మొత్తం అంటే 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తారు. మొత్తం మీద శ్రీశైలం జలాశయం మనం చూడొచ్చు, పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. చంద్రశేఖర్, శ్రీశైలం డ్యాం సామర్థ్యం ఎంత, ఎగువ నుంచి ఇంకా ఎంత ఫ్లో కిందికి వచ్చే అవకాశం ఉంటుంది? దేవి, శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885కు చేరితే 215 టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయంలో నీరు నిల్వ ఉన్నట్టుంటుంది. ప్రస్తుతం 4,67,000 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలం జలాశయంలో చేరుతోంది. అంటే నీటి మట్టం 879 అడుగుల నీటి మట్టం ఉంది. అయితే 800 అడుగులకు చేరిన తర్వాత వచ్చిన నీరు వచ్చినట్టు దిగువకు విడుదల చేయాల్సి ఉంటుంది. అంటే తక్కువ నీటిని విడుదల చేస్తే జలాశయం ప్రాజెక్టు నుంచి ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వచ్చిన నీరు ఒక్క చుక్క కూడా శ్రీశైలం జలాశయంలో ఉంచుకోకుండా దిగువకు విడుదల చేసే అవకాశం ఉంటుంది. అంటే 4 లక్షల క్యూసెక్లకు పైగా స్పిల్వే ద్వారానే విడుదల చేయాలి. మరికొంత ఇప్పటికీ విద్యుత్ ఉత్పత్తి ద్వారా 63,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇది కూడా అంటే 63,000 విద్యుత్ ద్వారా విడుదల చేస్తే మిగిలిన 4 లక్షలు స్పిల్వే ద్వారానే సాగర్కు విడుదల చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈ జలాశయం అయితే 13 లక్షల క్యూసెక్కులు విడుదల చేసేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం వస్తున్న వరద 4,67,000 క్యూసెక్కులు కాబట్టి వచ్చిన నీరు వచ్చినట్టు విడుదల చేసే అవకాశం ఉంది. దేవి, ఈ భారీ వరద ద్వారా కొంతవరకు సాగర్లోకి ఆయకట్టుగా ఉన్న ఎన్ని హెక్టార్లకు లాభం చేకూరుతుంది? ఈ స్పెల్లోనే సాగర్కు పూర్తి స్థాయిలో నీటి మట్టం పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్మట్టిలో కూడా ఇన్ఫ్లోస్ పెద్ద ఎత్తున ఉన్నాయి. 3 లక్షల క్యూసెక్ల నీటిని ఆల్మట్టి నుంచి జూరాల నుంచి విడుదల చేస్తున్నారు. అక్కడి నుంచి శ్రీశైలం చేరడానికి అంటే కొన్ని రోజులు పడుతుంది. ప్రస్తుతం ఈ వరద మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు తుంగభద్రలోనూ వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. తుంగభద్రకు ఇన్ఫ్లోస్ లక్షకు పైగానే ఉన్నాయి. తుంగభద్ర జలాశయం నుంచి 1,50,000 క్యూసెక్కుల నీటిని సుంకేసుల ద్వారా శ్రీశైలం చేరుతున్నాయి. అంటే మొత్తం మీద అటు తుంగభద్ర ఇటు కృష్ణ 2 నదులు కూడా వరద ఉధృతి ప్రస్తుతం ఉన్న వరద ఉధృతి మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. అంటే పూర్తి స్థాయిలో నాగార్జున సాగర్ నిండేందుకు ఈ స్పెల్లోనే పూర్తి నిండే అవకాశం ఉంటుంది. దేవి, అయితే ఇప్పటికే ఈ వరద కారణంగా అన్ని జలాశయాల నుంచి నీటిని దిగువకు అంటే ఆయకట్టుకు విడుదల చేయడం ప్రారంభించారు. మనం పోతిరెడ్డి శ్రీశైలం ప్రాజెక్టే తీసుకుంటే బ్యాక్ వాటర్ పోతిరెడ్డిపాడు నుంచి 18,000 క్యూసెక్ల నీటిని ఎస్ఆర్బీసీ తెలుగంగా కెనాల్లకు విడుదల చేస్తున్నారు. మరోవైపు కేసీ కెనాల్ సుంకేశ్ల జలాశయ ప్రాజెక్టు నుంచి కేసీ కెనాల్ కు నీటిని విడుదల చేస్తున్నారు.
అట్లాగే తెలంగాణలో కల్వకుర్తి ఇతర ప్రాజెక్టులకు నీటిని విడుదల చేశారు. సో మొత్తం మీద ఈ వరద ఉధృతి అనేది 2 తెలుగు రాష్ట్రాలకు ఎంతో ఉపయోగం చేకూరుస్తుంది. దీంతో పాటు విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తున్నారు. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే 60,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం మీద సాగర్ కు ఇది పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరుస్తుంది. అక్కడి ఆయకట్టు రైతులకు కూడా పూర్తిగా ఉపయోగపడుతుంది. దేవి, మీరిస్తున్న ఇన్పుట్స్ ని బేస్ చేసుకుంటే గనక ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ కెపాసిటీ 885 అడుగులైతే ఆల్రెడీ 3 గేట్లు ఎత్తితే 879.90 అడుగులకు చేరుకుంది. ఇంకా పైనుంచి గనక విపరీతమైన ఫ్లో వస్తే గనక ఆల్మట్టి నుంచి కావచ్చు, మీరు చెప్తున్న తుంగభద్ర జలాశయం నుంచి కావచ్చు, ఒకవేళ ఇరిగేషన్ అధికారుల నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది? 13 గేట్లు ఎత్తేటువంటి పరిస్థితి ఉంటుందా? ప్రస్తుతం 3 గేట్లు ఎత్తారు, 10 అడుగుల వరకే ఎత్తారు. 4 లక్షల ఈ జలాశయం నుంచి మొత్తం 13 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంటుంది. అంటే అన్ని గేట్లు 25 అడుగుల మేర ఎత్తితే 13 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఎగువ నుంచి ప్రస్తుతం 4 లక్షల క్యూసెక్కుల 4,67,000 క్యూసెక్కులు మాత్రమే శ్రీశైలం జలాశయానికి చేరుతున్నాయి. అంటే పూర్తి స్థాయిలో ఎత్తాలి అంటే 13 లక్షలు విడుదల చేయాలంటే ఇంకా 8 లక్షల క్యూసెక్కుల వరద రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న తాజా అంచనా ప్రకారం అయితే ఆ పరిస్థితి కనిపించడం లేదు. కేవలం ప్రస్తుతం కొనసాగుతున్న 4 లక్షలు తుంగభద్ర కృష్ణా నదుల నుంచి 4 లక్షల పైచిలుకు క్యూసెక్కుల నీటిని మాత్రమే ప్రస్తుతం వరద నీరు వచ్చే అవకాశం ఉంది. ఇన్ కేస్ ఎగువన ఇంకా ఎక్కువ వర్షాలు వచ్చి ఎక్కువ వరద ఉధృతి పెరిగితే మాత్రం శ్రీశైలం జలాశయంలో ఎలాంటి ప్రమాదం లేకుండా 13 లక్షల క్యూసెక్కులు విడుదల చేసేంత వరకు అవకాశం ఉంది. దేవి, ఎస్, ఇప్పుడు 2 రాష్ట్రాలకు మధ్య కృష్ణా బేసిన్ వివాదం ఒకటి నడుస్తోంది. ఇప్పుడు ఈ వరద ఫ్లో చూస్తే గనక కొంతవరకు అది రెక్టిఫై అవుద్ది అనుకోవచ్చా? సాధారణంగా నీటి సమస్య ఉన్నప్పుడే 2 రాష్ట్రాల మధ్య జల వివాదం అనేది తలెత్తుతుంది. అంటే నీటి సమస్య ఉన్నప్పుడు తమ వాటా ఇంత అంటే తమ వాటా ఇంత అని 2 రాష్ట్రాలు కొట్లాడే అవకాశం ఉంటుంది. ఈ వివాదం తలెత్తుతుంది. ప్రస్తుతం పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా తుంగభద్ర నుంచి పుష్కలంగా వరద ప్రవాహం ఉంది. శ్రీశైలం జలాశయానికి పూర్తి స్థాయిలో వరద వస్తోంది. సాగర్ కూడా పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ జల వివాదం అనేది ఎలాంటి వివాదం పెద్దగా తలెత్తే అవకాశం లేదు. 2 రాష్ట్రాలకు సరిపడా నీరు శ్రీశైలం జలాశయం నుంచి పొందే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో 2 రాష్ట్రాల మధ్య ఈ జల వివాదం అయితే ఉండే అవకాశం లేదు. దేవి, చంద్రశేఖర్, చూస్తుంటేనే చాలా అందంగా కనపడుతోంది శ్రీశైలం డ్యాం పాల నురుగులాగా. పర్యాటకులందరూ ఎక్కువ సంఖ్యలో చేరుకున్నారా? ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు డ్యాం సేఫ్టీ అధికారులు? దేవి, ఇక్కడ మీరు చెప్పినట్టు ఇది నిజంగా నీళ్లలాగా కాదు, పాల పొంగులాగా కనిపిస్తోంది. ఈ దృశ్యాలను చూడడానికి ఏడాది పొడవునా ఎదురు చూస్తారు. ఈ ప్రాంతంలో లక్కీగా ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులంతా 2-3 గంటలుగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళంతా వేల సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. డ్యాం దగ్గర కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొంతమంది పర్యాటకులు కూడా మన దగ్గర ఉన్నారు. వాళ్ళు డ్యాంలోంచి డ్యాం చూడడానికి ఇక్కడికి వచ్చారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కరీంనగర్ డిస్ట్రిక్ట్ గోదావరిఖని నుంచి వచ్చామండి. శ్రీశైలం డ్యామ్ ఓపెనింగ్ చూడడానికి వచ్చాము. కరెక్ట్ మేము వచ్చిన టైంకే ఇది ఓపెన్ అయింది. చాలా ఎక్సైటింగ్ ఉంది. ఫస్ట్ టైం వచ్చాము, చాలా బాగుంది. చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాం. చూడలేదు, ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం. చాలా థ్రిల్లింగ్ ఉంది. గోదావరిఖని కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము మేము. గోదావరిఖని మాది గోల్డ్ మైన్స్. మీరు చెప్పండి. చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది అండి. చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది. వాటర్ చాలా బాగుంది. మేము అనుకోలేదు అసలు ఇక్కడికి వస్తామని. సడన్ గా వచ్చాము. సడన్ గా వచ్చినప్పుడు మా లక్ వల్ల ఇది ఓపెన్ అయింది ఇక్కడ మా కోసం. స్ట్రీట్ ఎలా ఉంది చెప్పు. ఎలా ఉంది? సూపర్ సూపర్ ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది. మరికొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీశైలం డ్యామ్ గేట్లు ఓపెన్ చేస్తున్నారని తెలిసి దీనికోసమే మేము చాలా దూరం నుంచి గోదావరిఖని కర్నాటక డిస్ట్రిక్ట్, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ గోదావరిఖని నుంచి వచ్చినాము. నేను నా పిల్లల్ని తీసుకొని వచ్చాను. ఈ గేట్లు ఎత్తినటువంటి మూవ్మెంట్, ఆ సందర్భాన్ని చూపించడానికే వచ్చాను.
మేము వచ్చిన సందర్భం ఒక 1 అవర్ వెయిట్ చేసాము. చాలా హ్యాపీగా చాలా చక్కగా మా పిల్లలు అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంది, చాలా హ్యాపీ. ఐఎమ్ ఫుల్ హ్యాపీ. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కర్నూలు నుంచి వచ్చేసాము. ఈ గేట్లు ఎత్తారని చెప్పేసి ఈరోజు మేము చాలా ఆనందంగా ఉంది. 3 గేట్లు ఎత్తారు ఈరోజు. చాలా హ్యాపీగా ఫీల్ ఇంకా తెలుసా గేట్లు ఎత్తారని చూడడానికి? గేట్లు ఎత్తారని తెలుసు, మాకు తెలిసే మేము వచ్చాము అందరం కలిసి. చాలా అంతా మా ఫ్రెండ్ సర్కిల్ అంతా బాగున్నాం, అందరం బాగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా హ్యాపీ. ఓకే, మొత్తం మీద మనం చూడొచ్చు ఇక్కడ ఉన్న పర్యాటకులంతా చాలా సంతోషంగా ఈ దృశ్యాలను చూసేందుకు ఇక్కడికి వచ్చారు. ప్రత్యేకంగా శ్రీశైలం గేట్లు తెరుస్తారని తెలిస్తే వచ్చే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. అట్లాగే ఇది హైదరాబాద్ శ్రీశైలం హైదరాబాద్ మార్గంలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ వచ్చి వాహనాలను ఆపి మరి చూసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇది ఉదయమే 4 గంటలు గేట్లు తెరుస్తారన్న సమాచారంతో పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ఇతర ప్రాంతాలు ఇక్కడి నుంచి ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు కూడా ఇక్కడ వాహనాలు ఆపి మరి ఈ గేట్లు ఎత్తే దృశ్యాలను చూస్తున్నారు. దీంతో మొత్తం ట్రాఫిక్ కూడా జామ్ అయింది. శ్రీశైలం ఘాట్లో రోడ్డు కూడా వంకరగా ఉంటుంది. అంటే ఆ రోడ్లన్నీ కూడా వాహనాలతో నిండిపోయాయి. మొత్తం మీద ఈ ఏడాది ప్రత్యేకించి ఈ ఏడాది చాలా అరుదైన దృశ్యాలని చెప్పవచ్చు. కేవలం 13 రోజుల వ్యవధిలోనే శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయిలో నిండి సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. తెలంగాణ ఆయకట్టుకు అట్లాగే సాగర్ నుంచి దిగువకు కూడా నీటిని విడుదల చేస్తారు. పూర్తి స్థాయిలో నాగార్జున సాగర్ ఈ స్పెల్లోనే నిండే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే ఈ 2 తెలుగు రాష్ట్రాలకు ఈ వరద ఉధృతి రైతులకు అట్లాగే సాగునీటికి విద్యుత్తుకి మంచి ఉపయోగకరంగా కనిపిస్తోంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. చాలా అందంగా ఉంది శ్రీశైలం డ్యామ్. చాలా ప్రకృతి రమణీయంగా పాల నురగలు కిందికి కృష్ణమ్మ బెరబెర పరిగెడుతుంటే బంగారు పంటలే పండుతాయని మా తెలుగు తల్లి పాటలో శంకరంబాడి సుందరాచారి రాసినట్టుగా చాలా అద్భుతమైనటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. శ్రీశైలం డ్యామ్ కెపాసిటీ వచ్చేసి డ్యామ్ సామర్థ్యం 885 అడుగులైతే ప్రజెంట్ 879.90 అడుగులకు ఆ ఫ్లో చేరుకుంది. ఎగువను కురుస్తున్న భారీ వర్షాలతో ఇటు ఆల్మట్టి కావచ్చు, అలాగే తుంగభద్ర జలాశయం నుంచి 7-8 గేట్లను ఎత్తారు. దాదాపు 80,000 క్యూసెక్కుల నీరు సాగర్కు చేరుకుంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వస్తున్న వరద ఉధృతితో సాగర్ నిండు కుండలా మనకు కనువిందు చేస్తోంది. ఇటు శ్రీశైలం డ్యామ్ చూసేందుకు ఇటు చుట్టుపక్కల కర్నూలు కావచ్చు, శ్రీశైలానికి విచ్చేసిన పర్యాటకులు కావచ్చు, డ్యామ్ అందాలు తిలకించేందుకు గేట్లు ఎప్పుడెత్తుతారని చాలా ఈగర్గా వెయిట్ చేసినటువంటి పరిస్థితినైతే మన రిపోర్టర్ చంద్రశేఖర్ మనకు వివరించారు. ఎప్పుడూ కూడా శ్రీశైలం డ్యాంలో ఈ వర్షాకాలంలో ఎగువ నుంచి విపరీతంగా వరద వచ్చినప్పుడు డ్యామ్ గేట్లు ఎత్తేటప్పుడు ఆ పైన నుంచి కిందికి ఫ్లో వచ్చేటప్పుడు బిరబిర కృష్ణమ్మ పరుగెడుతూ ఉంటుంది పాల నురగలాగా. చాలా అందమైన దృశ్యాన్ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం.